ఇది మా ఇల్లు, అది షాబాష్పల్లి బ్రిడ్జ్. బాయిలో వాటర్ ఉన్నాయా లేవా? చిన్న ఉన్నప్పుడు పెద్ద అనిపిస్తుండే కానీ ఇప్పుడు చిన్న అనిపిస్తుంది బాయ్. ఓల్డ్ హనుమాన్ టెంపుల్ ఇది. ఇక మా ఊళ్ళో డబుల్ ఫ్లోర్ ఇల్లు ఒకటే ఉంటుంది, అది ఒకటే రైతు బిడ్డలు. రైతు బిడ్డ అని ఇక్కడ సెంటర్లో ఉంటుంది ఇల్లు. ఇది 2 ఫ్లోర్స్ ఉంటుండే తెలిసేది. ఇది ఓల్డ్ కోచం సెంటర్లో ఉంటుంది ఊరు మధ్య. బర్ల కొట్టం అంటారు, బర్ల కొట్టం. ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ? బ్రిడ్జ్ కార్డ్ సైడ్ ఉంటుంది. ఒకసారి అందులో ఏం లేవు, ఎంటీ. మా పొలంలోనే ఉంటుంది బాయ్, చాలా పెద్దది. అమ్మో చూడడానికి ఇప్పుడు భయంకరంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాగు చివరి దాకా మాదే పొలాలు ఇవన్నీ. సో ఇది ఇక్కడ ఏదో పేరుంది మామ, ఏం పేరు? నీలేమని ఉంటుంది మా ఆంటీ పేరు. ఇదేంటి మామ? అది కుండి, వాటర్ కుండి అది. ఇది బాయి. రైట్, ఇది మామిడి చెట్టు. ఓకే, ఇది మామిడి చెట్టు. కళ్ళత్తుంటేనేమో తాడి చెట్టు, ఇంకా చెక్కు చెదరకుండా అట్లే ఉంది. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఉన్నావు కాబట్టి చిన్న అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా షాబాష్పల్లి గ్రామంలో ఉన్నాం. ముంపు గ్రామంలో ఇది ఒక గ్రామం. సో ఇది మా సొంత ఊరు. ఇప్పుడు డ్యామ్లో నీళ్లు లేకపోవడం వల్ల ఈ ఊరంతా బయటపడింది. సో ఇళ్ళని మనం చూడొచ్చు. సో అందుకనే నా పాత జ్ఞాపకాలు చూసి మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. ఇది కనిపిస్తున్న ఇల్లు మా ఇల్లు. సో ఇక్కడి నుంచి వెళ్ళి వీడియో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. మధ్యలో చిన్న కలవట్లా ఉంటుంది. ఈ గద్దెలు అందుకే కట్టింది, కిందికి వాటర్ పోతాం. ఇది టెంపుల్ అమ్మ అది. బాయిలో వాటర్ ఉన్నాయా లేవా? బాయ్, అందులో వాటర్ ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు పెద్ద అనిపిస్తుండే కానీ ఇప్పుడు చిన్న అనిపిస్తుంది బాయ్. నేను పెద్ద. ఇది హనుమాన్ టెంపుల్, ఊరు మధ్యలో ఉంటుంది. ఓల్డ్ హనుమాన్ టెంపుల్ ఇది. హనుమాన్ టెంపుల్. ఇక మా ఊళ్ళో డబుల్ ఫ్లోర్ ఇల్లు ఒకటే ఉంటుంది, అది ఒకటే రైతు బిడ్డలు. రైతు బిడ్డ అని ఇక్కడ సెంటర్లో ఉంటుంది ఇల్లు. ఇది 2 ఫ్లోర్స్ ఉంటుండే తెలిసేది. 2 ఫ్లోర్స్ ఉంటుండే. ఇది పోషమ్మ గుడి. పోషమ్మ గుడి. ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళారా? పెట్టేసారు మొత్తం. ఓకే, కొత్త గుళ్ళ పెట్టేసారు. అట్లా ఓల్డ్ పోచమ్మ సెంటర్లో ఉంటుంది ఊరు మధ్యలో. అది పోచమ్మ గుడి. ఇక్కడ మనం ఊళ్ళలో నల్లలు వస్తే ఆ నల్లలు పెడతారు తెలిసి కదా. ఓకే, ఏది అది ఇక్కడ కనెక్షన్ ఇవే. ఈ 3 హోల్స్ ఉంటాయి, ఇందులో దింపితే ఊరందరికి నల్లలు వస్తాయి అన్నట్టు. అప్పుడు ఇది అది ఇవన్నీ ఇన్లే ఇక మొత్తం. ఇది బర్ల కొట్టం అంటారు, బర్ల కొట్టం. మీ ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ? బ్రిడ్జ్ కార్డ్ సైడ్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఇదేదో చిత్రం కుండ ఉంది.
రంజాన్ అంటారు కదా. రంజాన్ కదా, దాన్ని ఏమో పేర్లు ఏమో అంటారు, మనకి పేర్లు తెలియదు. రంజాన్ కాదు. అందులో ఏం లేవు. ఎంటీ అంటే మొన్నటి వరకు వాటర్ ఉన్నాయి కావచ్చు. అసలు మన ఇంటి ఇప్పుడు ఎటు మీ ఇంటికి పోతున్నావా? మా ఇల్లు చూపిస్తాను. ఇల్లు ఉందంటావా? ఇల్లులో గోడలే ఉంటాయి. ఇప్పుడు కూడా చెత్త చెదరలేదు, అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. చెత్త చెదరలేదు. సరే నాకు 100 రూపాయలు వస్తలే. విచిత్రంగా ఉంది. అసలు ఇల్లు తెలుసా? అదే మర్చిపోయినా. ఓకే. రోడ్డు బీట్ ఏం లేదు ఇట్లా. బ్రిడ్జ్ కాబట్టి మనకు రోడ్ ఖరాబ్ చేసేది. మన ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఇది మా పెద్ద తాతలేదు, ఇంకో తాతలేదు. ఓకే. ఇది మా ఇల్లు. చాలా పెద్దగా ఉంది. లాస్ట్ ఇల్లు మీరేనా ఊరు? ఇక్కడ పెద్ద బాగా ఉంటుంది. గైస్ ఇదంతా మా పొలాలు. ఇందులో మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు ఏమో అంటారు కదా, సో అవి ఇవి అప్పట్లో మన పొలాలలో మనం పెట్టుకుంటుండే కదా. సో ఇవి అనమాట అవి. ఇది మా బావి, మా పొలంలోనే ఉంటుంది బావి, చాలా పెద్దది. అమ్మో చూడడానికి కూడా భయంకరంగా ఉంది. ఇది మా బావి. ఇక్కడ మోటార్ ఉంటుండే, ఇక్కడ మోటార్ ఉంటుండే, అది ఉంటుంది ఇక బయటకు వచ్చేటి. అది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాగు చివరి దాకా మాదే పొలాలు ఇవన్నీ. సో ఇవి మా తాతలవి. సో ఇది మా ప్లేసు. ఇదంతా ఒక 3-4 ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి ఇవన్నీ మా ఇల్లు. ఈ ఏరియాలో అవన్నీ మా ఇల్లు అన్నట్టు. ఇప్పుడు మా ఇల్లు చూపిద్దాం. ఇంకా తడి ఏంటలే, తడి అట్లా ఉంది మెల్లగా. ఇది మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి ఇది చూడడానికి మాదే ఇల్లు. కానీ మాకు 2 డోర్స్ ఉంటాయి, మెయిన్ డోర్స్. ఫస్ట్ మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో పేరుంది మామ. ఏం పేరు? నీలేమని ఉంటుంది మా ఆంటీ పేరు. ఓల్డ్ ఫోటో వీడియోలో చూపిస్తా. ఇది హాల్ అమ్మమ్మ. ఎంత చాలా ఉంటుంది. అదే బావి ఉంది, బావి పోయింది అనుకున్నాను. ఇందిరా బావి, నీళ్ళు కూడా ఉన్నాయి ఇంకా. ఇదేంటి మామ? అది కుండి, వాటర్ కుండి అది. ఇది బావి. వాటర్ ఉన్నాయి అందులో? వాటర్ ఉన్నాయి. ఇది బావి. ఇదంతా కాంపౌండ్ వాళ్ళు అన్నారు. కాంపౌండ్ వాళ్ళు ఇదంతా చెట్లు ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్టు ఉండేది. రైట్, ఇది మామిడి చెట్టు. ఓకే. ఇది మామిడి చెట్టు. ఇంకా ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుండే, 2 ఉంటుండే. ఇది మామిడి చెట్టు, ఇది తాడి చెట్టు ఉంటుంది. ఓ కళ్ళత్తుంటేనేమో వస్తుండే మనకు చెప్తారు కదా. ఇది తాడి చెట్టు. ఇంకా చెక్కు చెదరకుండా అట్లే ఉంది అది. ఇవన్నీ సీతాఫల చెట్లు తెలుసు కదా నీకు? ఓకే. ఇదొకటి, అదొకటి, ఇవి 2-3 మొత్తం ఒక 7-8 చెట్లు ఉంటుండే సీతాఫల చెట్లు. ఇవన్నీ ఇది వేప చెట్టు సంథింగ్ ఏదో ఉంటుండే. ఇక్కడ 2 రూమ్లు ఉంటుండే. ఇది నథింగ్ బట్ ఏంటంటే పేరెట్ అన్నట్ట. అది అంతా పెరడ్లాగా, ఇదంతా అదేంటిది మొక్కలు ఎత్తుంటుంది. అండ్ ఇది చిన్న 2 రూమ్లు రేకుల షెడ్ లెక్క ఉంటుండే, స్టోర్ రూమ్ లెక్క. ఇవి 2 రూమ్లు ఉంటుండే. ఇది మా బాబాయిలు వాళ్ళు ఉంటారు. అటు సైడ్ ఉన్న 4 రూమ్స్లో మేము ఉంటుంది.
ఇంకట్లా ఉన్నారా వస్తా అంట లోపలికి మరి పోవచ్చు లోపల కూలిపోయింది కదా. ఇది మా ఇల్లు. ఇట్లాగే వెళ్ళరాదు, అట్లాగే వెళ్దాం. ఇట్లాగే వెళ్దాం. చిన్న అనిపిస్తుంది ఏంద్రా నాకు. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఉన్నావు కాబట్టి చిన్న అనిపిస్తుంది. చాలా ఇంత పెద్ద ఉంటుండే ఇల్లు, ఇప్పుడు చాలా చిన్న అనిపిస్తుంది నాకు. ఎందుకు కూలిపోయింది కానీ ఏం కదా, అంతా భయపడాల్సింది ఏం లేదు. ఇది వంట రూమ్ అంటారు కదా, ఇది అది కిచెన్. ఇక కిచెన్ది షెల్ఫ్ ఉంటుంది కదా, కిచెన్ షెల్ఫ్. ఇది పక్కిల్లు. ఓకే. ఇంట్లో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఇది మన కిటికీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇది వాళ్ళది కిచెన్, హాల్ లెక్క. హాల్ లెక్క. బాయ్ వాటర్ కొంచెం ఉన్నాయి. ఇది తులసి గడ్డి, తులసి చెట్టు ఉంటుంది కదా అది. దీంట్లో వీళ్ళింట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్టు ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆ పక్క ఇంట్లోనేమో 2 కొబ్బరి చెట్లు ఉంటుంది, అది మిస్ అయిపోయింది. మా ఇంట్లోకి వెళ్ళాం మళ్ళీ. అంతా మాకు రేకుల షెడ్ ఉంది తెలిసి. రేకుల షెడ్. ఓకే. నువ్వు వచ్చినావు కదా? నేను రాలేదు, ఇదే ఫస్ట్ టైం. రాలేదు. ఓల్డ్ ఇల్లు ఉన్నప్పుడు వచ్చినట్టు. రాలేదు. ప్రకాష్ ఇంట్లో వాళ్ళందరూ ప్రకాష్ వచ్చిండు. అది రూమ్స్ కాబట్టి ఇది రేకులు ఉంటుంది. ఓకే. జస్ట్ ఇది వరండా లెక్క. ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ అంటే స్పేస్ ఉంటుండే. స్పేస్ ఉండి ఆ సైడ్ 2 రూమ్లు ఇట్లా కూడా. ఇంకా జస్ట్ అటొక రూమ్ ఇటొక రూమ్ ఉంటుంది అంతే. ఇదొక రూము అంటే ఇదొకటి. ఇంచలే అటు బయటికి ఈ పట్టు చూపించింది ఇల్లు అంతే. పేరట్టు అంతే. అప్పటి బాక్సులు అన్నీ ఇట్లా ఉన్నాయి. ఎంత స్టాండర్డ్ ఉన్నాయి. ఇంకా తీసుకెళ్తావేంట్రా? తీసుకెళ్తే అవన్నీ మన నైబర్స్ ఇల్లులు. ఇది ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. డైరెక్షన్ చేయమంటే మనం చేస్తాం. డబ్బింగ్ ఆఫ్ స్టార్ట్ చేసి గైస్, ఇది షాబాష్పల్లి బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ ఐడియా లేదు, కానీ ఇక్కడ ఇల్లు ఉంటాయి కదా, ఇది మా ఇల్లు. సో ఇక్కడ శివలింగాలు అన్నీ బయటపడ్డాయి. సో ఇది నవగ్రహాలు అనుకుంటా కా శివ బయటపడ్డాయి. సో మా ఊళ్ళో అయితే శివాలయం లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలియదు. వాటర్లన్నీ కొట్టుకొచ్చినట్టున్నాయి ఇవన్నీ అవే. సో అక్కడ ఒకటి ఉంది విగ్రహం. సో మీకు చూపిస్తానా. ఐ థింక్ నవగ్రహాలు అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. సో కానీ శివుడు, నంది. చలో గైస్, ఇది మా ఊళ్ళో ఉన్న దర్గా. ఇది ఒకటే ఉంటుంది మా ఊళ్ళో. సో యాక్చువల్లీ ఇటు వే ఉంటుంది. చలో. ఇది మా ఊళ్ళో ఉన్న ఏకైక స్కూల్. ఇందులో 1st నుంచి 5th వరకే ఉంటుంది, అదే స్పెషాలిటీ. ఇది ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. అండ్ ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇక్కడ ఇందులోనే గ్రామ పంచాయతీ ఉంటుంది. దాని ఇంకొక పెద్ద బావి, అదొక పెద్ద మిస్టీరియస్ బావి. అది ఉంది ఇప్పటికి బావి.
ఈ చెట్టు నిజంగా ఈ చెట్టు గురించి చెప్పాలా, ఈ చెట్టు చాలా కోతికొమ్మ అంటారు తెలుసా? ఎస్. అది చెట్టు గింత అనిపిస్తుంది, అంటే చిన్న ఉంటుంది ఇక రౌండ్ ఆకులు ఉంటాయి. అవునవును. సో ఈ చెట్టు మేము మస్తు ఆడినాము, దుంకుడు కిందికి ఎక్కుడు. నిజంగా ఈ చెట్టు మంచిగా ఉంటుంది, మస్తు ఆడుకున్నాం దీన్ని చెట్టు మీద. అంటే ఇది చాలా పెద్ద ఉంటుంది, అది ఇంత పొడి కాయలు ఉంటుంది దాని వల్ల. కానీ దీని మీద బాగా ఆడుకున్నాను. ఇక్కడ ఒక టీ హోటల్ ఉంటుంది, అది ఈ గద్దెలు అదే చాయ్ హోటల్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుండే, అది కొలాప్స్ అయిపోయింది. ఇది కూడా తగ్గలేదు, ఒక బిల్డింగ్ ఉంటుంది అది. నెక్స్ట్ ఇది షాబాజ్పల్లి బస్ స్టాప్ అన్నట్టు. సో ఇక్కడనే కరీంనగర్కి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి. అండ్ వేములవాడ సిరిసిల్ల వెళ్ళే బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి మనం రుద్రారం విలేజ్ కూడా వెళ్ళొచ్చు. ఈ తవ్వాదే ఈ చిన్న బిల్డింగ్ కదా, ఇంచెల్ స్టేట్ వెళ్తే వస్తుంది. అండ్ ఇట్లకెళ్ళి స్టేట్ వెళ్తే మా ఊరు తాళ్ళు కూడా వస్తాయి, తాళ్ళలో కొత్తగా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఓల్డ్ బ్రిడ్జ్ చూపిస్తాను, వెళ్దాం పదండి. ఇది హనుమాన్ టెంపుల్. అవునవును, హనుమాన్ టెంపుల్ స్టార్ట్ చేసి రైట్. ఇక్కడ షాబాజ్పల్లి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుండే, మీకు చూపిద్దామని విధంగా వచ్చినా కొన్ని వాటర్ ఉండడం వల్ల బ్రిడ్జ్ కనిపిస్తలేదు. సో ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వడం వల్ల కొత్త బ్రిడ్జ్ కట్టారు. అది ఎక్కడంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చూపించారు కొంచెం జూమ్ కనిపించేదే కొత్త బ్రిడ్జ్, చాలా పెద్ద కట్టారు అనుకో, అది వేరే విషయం. సో అది కూడా మీకు డ్రోన్ షాట్ వీలైతే ఇస్తాం ఈ వీడియోలో. ఇది వాటర్ అయితే వచ్చేసినాయి మొత్తం. అండ్ ఇక్కడ వెనక సైడే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒకటి, ఈ 2 చెట్లు ఉంటుండే. ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ దాకానే రోడ్డు పని చేస్తుండే, ఇదంతా బ్లాక్ చేస్తుండే, ఏంటంటే మొత్తం వాటర్ అంతా బ్రిడ్జ్లో మునిగిపోతుండే. ఇది హనుమాన్ టెంపుల్, ఇది మామూలుగా ఇది 2వ హనుమాన్ టెంపుల్, 2 ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు విగ్రహం తీసుకెళ్ళి అక్కడే వెళ్ళి పెట్టారు, కాకపోతే అంతా కొలాప్స్ అయిపోయింది కాబట్టి వద్దు చూపి. ఈ చెట్లు మాత్రం ఇంకా అట్లే ఉన్నాయి, తినే ముట్ట ముందుకున్న చెట్లు ఇవన్నీ పెద్ద పెద్దవి. ఇక్కడ ఏదో విగ్రహం వచ్చాలింది, అది ఎక్కడదో కూడా మనకు తెలియదు. థింక్ సో చెప్పులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చేపలు పట్టడానికి వెళ్ళినట్టున్నారు సంథింగ్, ఐ థింక్. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం వచ్చి పెట్టారు, అంతా విచిత్రంగా ఉన్నాయి. ఇట్లా స్ట్రైట్గా బ్రిడ్జ్ ఉంటుంది, ఇట్లా డౌన్లోనే ఇట్లా వెళ్తుంది. ఇది ఓల్డ్ షాబాజ్పల్లి బ్రిడ్జ్ గైస్. ఇది మా ఊరు. సో ఈ వాటర్ లేకపోవడం వల్ల మా ఊరు చూడడానికి వచ్చినాం, మా ఇల్లు చూడడానికి వచ్చినాం. పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకునే అవకాశం వచ్చింది మాకు. ఇట్లానే ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళ నీళ్ళు తగ్గినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చాలా బాధపడుతున్నారు. సో అది మంచిగా చేయడం ఏదో ఒకటి జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడైనా వెళ్ళి మీ పాత జ్ఞాపకాలు చూసుకోండి. అండ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ మా విలేజ్ వాళ్ళు షాబాజ్పల్లి గ్రామం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ అట్లనే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.